నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాయత్నాలు కొనసాగడం విచారకరం. రాష్ట్ర పరిస్థితుల పట్ల పాలకులపై కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అధికారులకు కలెక్టర్, అదనపు ఎస్పీల ఆదేశం. ఆశా కార్యకర్తల స్థానాలలో తమ వర్గీయులు నియమించుకునేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను సత్వరమే విరమించుకోవాలి. ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని అధికారుల వద్దకు వస్తున్న ప్రజల సమస్యలకు సంతృప్తి చెందేలా వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను కలెక్టర్ శివశంకర్ ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్తో పాటు డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆనంద్ నాయకులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అనంతరం పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్కు వస్తున్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. ఇదే క్రమంలో పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లాలోని వేంపల్లె పట్టణంలోని అడ్డరోడ్డు కూడలిలో చేపట్టారు. జనసేన పులివెందుల సమన్వయకర్త ఈట హరీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకునే వారికి అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా ప్రతి కార్యకర్తకు రోడ్డు ప్రమాదం జరిగితే బీమా 5 లక్షలు, సాధారణ ప్రమాద బీమా 50,000 వరకు వస్తుందన్నారు. కార్యకర్త ఆర్థిక పరిస్థితిని గుర్తించిన క్రియాశీల సభ్యుల భారం తగ్గించేందుకు తానే బీమా ఖర్చు 1000 రూపాయలు భరిస్తూ కేవలం క్రియాశీల సభ్యులకు 500 రూపాయలతో సభ్యత్వం చేయిస్తున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్రంలోని అత్యధిక క్రియాశీల సభ్యత్వం పులివెందుల నుంచి చేసి పవన్ కళ్యాణ్కు పులివెందుల జన సైనికుల బలాన్ని తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు శ్యామ్, రామకృష్ణ, రవి, నాగమల్లయ్య, మహేంద్ర, ప్రసాద్, షరీఫ్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మండలంలో మనం జనసేన నాయకులు ఉన్నారు. అత్యధికంగా మెజారిటీలో ఈసారి మనం మెంబర్షిప్లు చేసి పవన్ అన్నకు మేము వెనకాల ఉన్నామని చెప్పేసి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జనసేనల సత్తా చూపిస్తారని చెప్పి ఈ కార్యక్రమంలో అత్యధికంగా మెంబర్షిప్లు మనం ఇక్కడ నుంచి చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం వేంపల్లలో కేక్ కట్ చేసి జనాలందరికీ ఇంకా మెంబర్షిప్లు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశా కార్యకర్తలతో బలవంతంగా రాజీనామా చేస్తూ తమ వర్గీయులు నియమించుకునేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను సత్వరమే విరమించుకోవాలని ఏఐటీయూసీ నాయకుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తల విషయంగా టీడీపీ నేతల తీరును నిరసిస్తూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను బలవంతంగా రాజీనామాలు చేయించి వారి స్థానంలో తమ పార్టీకి చెందిన వారిని నియమించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు తప్పుడు కంప్లైంట్ ఇచ్చి అధికారులతో నోటీసులు జారీ చేయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. గత 17 సంవత్సరాలుగా గర్భవతులకు, బాలింతలకు, నవజాత శిశువులకు సేవలందిస్తూ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశారని తెలిపారు. ప్రజలకు సేవలందించిన ఆశా కార్యకర్తలను తొలగించాలని బలవంతం పెట్టడం అధికార పార్టీ నాయకుల మూర్ఖత్వమన్నారు. ఇలాంటి ప్రయత్నాలను ఉపసంహరించుకొని ఆశాలకు కనీస వేతనాలు చెల్లించాలని, హెచ్ఎంకు సంబంధం లేని పనులు చేయించరాదని అన్నారు. అలాగే ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్, వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని కోరారు. ఏ కారణంతో చనిపోయినా ఆశా కార్యకర్తకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చెల్లించాలని, రాజకీయ నాయకులు, అధికారులు బెదిరింపులకు పాల్పడకుండా చూడాలన్నారు. రిటైర్మెంట్ అయిన ఆశా వర్కర్లకు 5 లక్షల రూపాయల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలన్నారు. వీటితో పాటు నూతన ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. మెడికల్ ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మరియమ్మ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శాంతమ్మ, యూనియన్ జిల్లా కోశాధికారి అమ్ములు, జిల్లా నాయకులు నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా చిరుద్యోగులైనటువంటి ఆశా కార్యకర్తలపైన వేధింపులు ఎక్కువ చేస్తూ ఉన్నారు. కడప జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు లేదా గ్రామస్థాయి నాయకులు ఇంతకాలం మీరు పనిచేశారు ఆశా కార్యకర్తలుగా, ఇంకా మీరు రాజీనామా చేస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మా వాళ్ళను మేము నియమించుకోవాలి, మీరు రాజీనామాలు చేయండి అని బలవంతం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆశా కార్యకర్తలు ఉద్యమం చేస్తూ ఉంటే ఆశా కార్యకర్తలకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం ప్రజల పట్ల అని చెప్పారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది అని చెప్పేసి ఏఐటీయూసీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ పొద్దుటూరులో ఉన్నటువంటి కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఆశా కార్యకర్తను సర్పంచ్, అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు సాక్షాత్తు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మీటింగ్ పెట్టి ఆమెను బలవంతంగా రాజీనామా చేయాలి, లేదంటే తొలగిస్తాం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నువ్వు సాధించుకో అని బెదిరిస్తూ ఉన్నారు. వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అట్లాగే పులివెందల ప్రాంతానికి సంబంధించి కోరగుంటపల్లిలో ఆశా కార్యకర్త శశికళను ఆమె సరిగా పనిచేయలేదు, ఆమెను తొలగించండి అని చెప్పేసి సాక్షాత్తు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు డిఎంఎన్హెచ్ఓ గారికి లెటర్ పెడతాడు. డిఎంఎన్హెచ్ఓ గారేమో ఆమెకు నోటీస్ ఇచ్చారు. మరి మీరు ఇచ్చినటువంటి రికార్డులు రాస్తూ ఉన్నారు కదా, మీరు ఇచ్చిన పనులన్నీ జాబ్ చార్ట్ ప్రకారం పనిచేస్తూ ఉన్నారు కదా, కోర్టు ఉంది కదా, మరి అన్నీ పరిశీలించిన తర్వాత పని చేయలేదు అని మీరు ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసమైతే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అధిష్టానం కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ చోటా మోటా నాయకుల పైన. ఎందుకంటే చిరుద్యోగుల పైన మీ పెత్తనం చెలాయించడం అనేది మానుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా చెప్తా ఉన్నాం. ఇదే విధానాన్ని కొనసాగిస్తే వాస్తవం చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వానికి ఏవైతే గతి పట్టిందో అదే గతి పడుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. 5 సంవత్సరాలు కదా, ఇప్పుడు ఏమవుతుందిలే, ఏం చేస్తే అని చెప్పేసి అనుకుంటున్నారేమో. వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ యంత్రాంగానికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మీరు చేసేటువంటి దురాగతాలు, ఆశా కార్యకర్తలను బెదిరింపులు చేయడాన్ని మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ శ్రీకారం చుట్టిన తర్వాత రేపు జరగబోయేటువంటి ఏ పరిణామానికైనా తెలుగుదేశం పార్టీనే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలను, అన్ని ట్రేడ్ యూనియన్లు, అన్ని ప్రజా సంఘాలన్నింటినీ ఏకం చేసి ఆశా కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వచ్చేసి ఈ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి అధికారులు వీళ్ళు పని చేయలేదు, వాళ్ళు పని చేయలేదంటే గత ప్రభుత్వంలో అంతా కూడా పనిచేసి మేము చేస్తున్నాం కాబట్టి మాకు అంత మటుకు గుర్తింపు ఉండింది. ఇప్పుడు మామూలుగా ఎన్ని వచ్చేసి కేసులు ఉన్నా కానీ, జ్వరాలు ఉన్నా కానీ ప్రతి ఒక్కదానికి కానీ సర్వేలు ఇచ్చినారు. నాసీ రకం సెల్లులు ఇచ్చి ఆ సెల్లుల్లో సర్వేలు చేయమంటా అంటే సెల్లు అసలు రావడంలే, ఏమన్నా అంటే కన్నా సొంత సెల్లుల్లో వేసుకొని చేయమంటున్నారు. అలా చేసి సర్వేలు కూడా ప్రతి ఒక్కటి, లెప్రసీ సర్వే, మలేరియా సర్వే, ప్రతి ఒక్క సర్వే కూడా మేము ఆశాలం చేసినప్పుడు మేము ఇంకా ఎట్లా పని చేయలేకపోతుంది. ప్రతి ఒక్కటి మా కానించి ఏఎన్ఎంస్కి పోతుంది రిపోర్టు, ఏఎన్ఎంస్ దగ్గర నుంచి సిహెచ్ఓలో పోతుంది, సిహెచ్ఓల నుంచి డాక్టర్లకు వెళ్తుంది. మరి మేము గ్రామాలలో పని చేయకపోతే కన్నా ఆ రిపోర్టు ఎలా వస్తుంది వాళ్ళకి? వాళ్ళే మొత్తం వచ్చి తిరిగి చేసుకోవాలా మరి గ్రామాలలో, మా ఆశాలు కనుక పని చేయకపోతే కన్నా. ఇట్లా కానీ చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఈ అధికారులు
మళ్ళీ ఈ నోటీసులు ఒకటి, వీళ్ళు పని చేయడం లేదు, వీళ్ళు తప్పుకుంటే కన్నా ఆ ప్లేస్లోకి మా వాళ్ళని తెచ్చి పెట్టుకుంటాము అంటున్నారు. ఏ రకంగా వాళ్ళని తెచ్చి పెడతారు? మేము 18 సంవత్సరాల నుంచి మాతా శిశు మరణాలు తగ్గించడానికని మా అమ్మని ఆ రోజు ఎన్నుకొని 50 రూపాయల జీతం కాడ నుంచి చేసుకుంటా వచ్చి ఈరోజు అక్రమంగా వచ్చేసి మీరు పని చేయడం లేదు, మిమ్మల్ని తీసేస్తున్నారు అని చెప్తే కనుక ఎట్లా ఉంటుంది? అట్లా ఒక్క ఆశకు కనుక ఎక్కడైనా కానీ ఏ సమస్య అయినా జరిగి తీసేసినారు అంటే కనుక మొత్తం జిల్లాలో రాష్ట్రంలో ఉన్న ఆశాలందరూ రోడ్డెక్కి ఆశాకు న్యాయం జరిగినంత వరకు పోరాటం అయితే కనుక ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి అనుకుంటాను. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాయత్నాలు కొనసాగడం తీవ్ర విచారకరమని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కమలాపురంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అగ్రనాయకులు ఎక్కువ కేసులున్న వారిని నాయకులుగా గుర్తిస్తామని చెప్పడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 10ల సంఖ్యలో హత్యలు, 100ల సంఖ్యలో హత్యాయత్నాలు, 1000ల సంఖ్యలో దాడులు, వందలాది మందిని ఊళ్లు విడిచే పరిస్థితులు సృష్టించారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతుంటే హోంశాఖ మంత్రి, ముఖ్యమంత్రి కనీసం శాంతి భద్రతలపై సమీక్షించకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వ పెద్దల స్థితిని పరిశీలిస్తే వారే దాడులు చేయాలని చెప్పకనే చెబుతున్నట్లు అనిపిస్తోందన్నారు. ఇక వినుకొండలో జరిగిన దారుణమైన ఘటన మరింత ఆందోళనకరమన్నారు. చివరికి తమ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై దాడికి పాల్పడమే కాకుండా బాధితులపైనే కేసులు నమోదు చేయాలని ఆదేశించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ విషయంగానే తమ పార్టీ అధినేత అసెంబ్లీలో వాకౌట్ చేయడమే కాకుండా గవర్నర్ కలిసి విన్నవించడం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయం మేరకు నడుచుకుంటారని, ఈ ప్రభుత్వం శాశ్వతమని అనుకోవద్దని, రాబోయే కాలంలో ఇలాంటి చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం చూసాం. సో ఇటువంటి ప్రేరేపణ జరిగిన సందర్భాలలో చూడండి, దాదాపు కొన్ని 10ల సంఖ్యలో హత్యలు జరగడం జరిగింది. కొన్ని 100ల సంఖ్యలో హత్యాయత్నాలు జరగడం జరిగింది. కొన్ని 1000ల సంఖ్యలో దాడులు జరగడం జరిగింది. దాదాపు కొన్ని 100ల మందిని ఊర్లు ఇడిపించే కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు ఇటువంటి పరిపాలన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు లేని పరిస్థితి. మరి ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంది, ప్రజలకే దిమ్మ తిరిగి చూస్తున్న పరిస్థితి అన్నమాట. సో ఇది ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ ఒక రివ్యూ పెట్టడమో శాంతి భద్రతల పైన, లేదు సీఎం గారు పెట్టడమో, చంద్రబాబు నాయుడు గారు ఒక రివ్యూ లేదు, ఒక ఇన్స్ట్రక్షన్స్ లేవు, చూస్తూ ఊరుకుండిపోయిన కార్యక్రమం అన్నమాట. సో చేయండి అని చెప్పేసి చెప్పకనే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో చాలా దారుణం. మన వినుకొండలో రసీదును చంపే దాంట్లో నిజంగా కూడా ప్రపంచమే అక్కడ ఆ ట్రోలింగ్ను బాగా చూసిన పరిస్థితి అన్నమాట. ఎంత దారుణం, ఏం కథ. సో గతంలో ఎప్పుడైనా ఇలా జరిగాయా? సో అలా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఎంపీ మిథున్ రెడ్డి పైన కూడా దాడి చేసిన పరిస్థితి. అంటే ఎంపీ గారు ఎప్పుడు కాన్స్టిట్యున్సీకి పోదామనుకున్నా కూడా హౌస్ అరెస్ట్లు చేయడం, పోనీకుండా చేయడం పోలీసుల పని. ఒకవేళ ఇవన్నీ కూడా ఛేదించుకొని పోతే అక్కడ దాడులు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. చేస్తే దానిపైన మళ్ళా దాడులు చేసిన వారిపైన కేసు అనేది కాదు, కానీ ఎవరైతే దాడులు చేయించుకున్నారో మిథున్ రెడ్డి పైన మళ్ళా కూడా రెడ్డప్ప ఎక్స్ ఎంపీ గారి పైన, ఆయనపై వాళ్ళిద్దరి పైన కూడా మళ్ళా కేసులు బనాయించే కార్యక్రమం 307 అవన్నీ కూడా పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఎక్కడ ఎటుపోతోంది ఆంధ్ర రాష్ట్రం అని అందరూ కూడా చూస్తున్న పరిస్థితి అన్నమాట. నిజంగా కూడా చాలా దారుణం. సో దీన్ని తీవ్రంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. తప్పకుండా ఇదే కాకుండా మన ఈరోజు వాకౌట్ కూడా అసెంబ్లీలో మన
జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వాకౌట్ చేసిన పరిస్థితి, అట్లాగే గవర్నర్ గారిని నిన్న కలిసి వివరించిన పరిస్థితి అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం అన్నమాట. సో డెఫినెట్గా ఇటువంటి జరగకూడదు ప్రజాస్వామ్యం. సో ఎవరికైనా కూడా ఏదైనా కూడా వాళ్ళు భావ వ్యక్తీకరణ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్స్లో ఎవరికి ఇష్టమైన పార్టీకి వాళ్ళు సహకరించడం అయితేనేమి, ఇవన్నీ కూడా చేస్తే దాన్ని ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారని చెప్పేసి దాన్ని ఈ రకంగా అంతా కూడా చేయడం అనేది చాలా దారుణం. డెఫినెట్గా ఇది ఎన్నాళ్ళలో ఏమి ఉండదు, ప్రభుత్వం అనేది ఏమి శాశ్వతమేం కాదు. సో డెఫినెట్గా ఏదైతే మనం విత్తనం వేస్తామో అదే పంట వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో రేపు వాళ్ళు కూడా చెవి చూడాల్సిన అవసరం వస్తుంది అన్నమాట. సో తప్పకుండా ఇటువంటి సంస్కృతి ఎవరు చేయకూడదు అనేదే మా ఉద్దేశం. సో డెఫినెట్గా పార్లమెంట్లో కూడా మా ఎంపీలందరూ కూడా రాజ్యసభలో అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి, అక్కడ కూడా దీని గురించి మాట్లాడే కార్యక్రమం చేస్తారు. అట్లాగే నిన్న కూడా బీఎస్సీ మీటింగు అన్ని పార్టీలతో జరిగిన మీటింగ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు, మౌనంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సో అంటే గతంలో చెప్పినట్టుగా ప్యాకేజీలకే సంతృప్తి పడుతున్నారా, లేకపోతే ఇప్పుడు మెజారిటీ ఉన్నారు. సో తప్పకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది సపోర్ట్ లేకపోతే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండని పరిస్థితి ఈరోజు ఉంది. సో ఇటువంటి పరిస్థితి గతంలో మాకు లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏలో అంటే బీజేపీకి ఇండివిజువల్గానే ఆ రకమైన మెజారిటీ ఉన్న పరిస్థితి గతంలో ఉన్నది. ఇటువంటి పరిస్థితులు ఉంటే డెఫినెట్గా నిలబెట్టే కార్యక్రమం తప్పకుండా గతంలో జరిగిందన్నమాట. సో ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. సో తప్పకుండా ఒక ప్రత్యేక హోదా అయితేనేమి, అట్లాగే విభజన చట్టంలో ఏమేమి పొందుపరిచినారో అవన్నీ కూడా మనం తెచ్చుకునే దానికి అవకాశం ఉందన్నమాట. గతంలో ఆ ఫెసిలిటీ మాకు లేదు. సో ఇప్పుడు ఉంది కాబట్టి గట్టిగా మనం మాట్లాడుకునే కార్యక్రమం తప్పకుండా చేయవచ్చు. సో డెఫినెట్గా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన రస్తాను ఆక్రమించుకొని తమ భూముల్లోకి వెళ్లకుండా వేస్తున్న ఆక్రమణదారులపై తక్షణ చర్యలు చేపట్టి తగిన న్యాయం చేయాలని కోరుతున్నట్లు బాధిత రైతు వెంకట సుబ్బయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు బాధిత రైతు పాత్రికేయులకు తన పొలాన్ని పరిశీలింపచేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఓబుల్రెడ్డి అనే వ్యక్తి తహసీల్దార్, ఇతర అధికారులు డీకేటీ భూమిలో ఏర్పాటు చేసిన రస్తాను ఆక్రమించుకోవడంతో తమ పొలంలోకి వెళ్లి పంట సాగు చేసుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ విషయంగా ఇప్పటికే స్థానిక అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులకు విన్నవించిన కుంటి సాకులు చెబుతూ కనీసం ఈ ప్రాంతాన్ని పరిశీలించిన పాపాన పోలేదన్నారు. గతంలో ఈ విషయంగా రెవెన్యూ అధికారులు హద్దులు వేసి బోర్డులు సైతం నాటించారన్నారు. అయితే ఓబుల్రెడ్డి ఇవేమీ పట్టించుకోక ఆక్రమించుకోవడంతో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని సాగు చేసిన పంటను సైతం కోసుకునేందుకు వీలు లేకుండా పోయిందన్నారు. ఈ విషయంగా తమకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని బాధితులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, బాధిత రైతు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వెంకటసుబ్బయ్య, లింగారెడ్డిపల్లి, కొమ్మడి పుల్లయ్య కుమారుని. ఇది ప్రభుత్వం రస్తా గవర్నమెంట్ ఇచ్చింది. కానీ కొలత వేసినాడు ఎంఆర్ఓ గంగయ్య అని ఎంఆర్ఓ వచ్చి బోర్డు నాటిచ్చి కొలతలు వేసి రిపోర్ట్ కూడా ఇచ్చినాడు. పలానా ఓబుల్రెడ్డి రస్తాను ఆక్రమించుకొని పొలం పెట్టుకుంటా చేస్తున్నాడు. ఏదైనా చేస్తే పోలీస్ స్టేషన్కు పోలీసులు కడిపోతే ఎంఆర్ఓ కడిపో అంటారు. కొన్ని విషయాలలో వాళ్ళే జోక్యం చేస్తున్నారు, పోలీసు వాళ్ళు జోక్యం చేసినారు. ఎంఆర్ఓ కడిపోతే మేమేం చేయలేము, మేము ఇచ్చినాం కదా అన్ని పేపర్లన్నీ, మేమేం చేయగలము అని అంటున్నారు. దానికి సమాధానం ఏమీ లేదు. కలెక్టర్ అడిగినా ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా ఏం చెప్పలేము. మాకు ఎన్ని రిపోర్ట్లు అంటే కనీసం 15-20 రిపోర్ట్లు ఇచ్చినా నేను. దానికి రాసి ఇచ్చాననే కానీ వస్తామంటారు, రిపోర్ట్లు వస్తామంటారు, మళ్ళా వస్తాం రేపు వస్తాం ఇది వస్తాం, ఇదే మాదిరి చేస్తున్నారు. మీకు రస్తా వదిలేసినాం కదా, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అంటున్నాడు. కానీ మంచి వచ్చేది పోయేళ్ళకల్లా ట్రాక్టర్ నిలబెట్టడము, అసలుకు మంచలను కూడా పోయేదానికి ఇబ్బంది పెడుతున్నాడు. మాకు రస్తా లేదు, మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళము, పత్తి ఉంది, పొలానికి పోయేదానికి ఇబ్బందిగా ఉంది. మంచలు పోయేదానికి కూలీలను కూడా బెదిరిస్తున్నాడు, వచ్చేదానికి లేదు, హక్కు లేదని. ఇట్లా పోలీసులు కూడా స్టేషన్ కాడికి పోతే మేమేం చేయలేము, వాళ్ళదే ఉంది, వాళ్ళదే హక్కు అని చెప్తున్నారు. మేమేం చేయలేకున్నాము. మాకు దయచేసి మాకు రస్తా
ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ మీరు రస్తా దయచేసి ఇవ్వండి. నా పేరు మాతయ్య మాదిగా, ఎంఆర్పి జిల్లా అధికార ప్రతినిధి. మరి ఈరోజు వెంకట సుబ్బయ్య యాదవ్ అనే రైతు ఆవేదన, ఆయన బాధ వర్ణతీతం. అయినా ఈ రస్తా ఇట్లా ఓవల్రెడ్డికి వచ్చేసి 8 ఎకరాల భూమి ఉంటే మాకు కూడా 8 ఎకరాల భూమి ఉంది. మధ్యలో అడ్డికేట్ స్థలం 11 సెంట్లు ఉంది, 18 సెంట్లు ఉంది. 19 సెంట్లలో మాకు రస్తా అంటే ఇరు వర్గాలు తిరిగేదానికి, ఆ పంట పండించుకునే దాన్ని రవాణా చేసుకునే దానికి ఇరు వర్గాలకు ఒక రస్తా అనేది ఏర్పాటు చేసుకున్నారు గతంలో కూడా. మరి చేసుకున్నప్పటికీ ఓబుల్ అనే వ్యక్తి మొత్తం 19 సెంట్లను వీళ్ళకు దారి ఇవ్వకుండా మొత్తం ఆక్రమించేసుకొని, చూడండి మొత్తం సొప్ప వేసుకొని ఆడి వరకు కంచె వేసి, కనీసం వీళ్ళు పండించుకున్నటువంటి పంట పత్తి పైరు ఈరోజు చేతికి వస్తే కనీసం అది కోసుకునే దానికి కూడా దీనస్థితిలో ఉన్నటువంటి యాదవ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. మరి వీళ్ళందరికీ కూడా గతంలో ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు ఆ ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేసి లెటర్ పెట్టుకొని, అయ్యా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మా పైరు పండించుకుంటాం, మా పైరు మేము రవాణా చేసుకునే దానికి మాకు దారి లేదు, మాకు దారి కల్పించండి అని చెప్పేసి ఆవేదన చేస్తే ఎంఆర్ఓ గారే స్వయంగా ఈ స్థలాన్ని సందర్శించి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఇది డీకెట్ ల్యాండ్, 19 సెంట్లు ఓబులెడ్డి కానీ మీరు కానీ ఇరు వర్గాల వరకు ఈ దారిని ఏర్పరచుకొని మీరు రవాణా సౌకర్యం చేసుకోండి అని చెప్పినప్పటికి కూడా అగ్రవర్గ కులాలకు సంబంధించినటువంటి రెడ్డి కాబట్టి ఓబులెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ లీడర్ కాబట్టి వాళ్ళ అనుచరుల చేత పలుకుబడి ఉపయోగించి ఈరోజు వెంకట సుబ్బయ్య యాదవ్ను కనీసం అతని పైరు కూడా రవాణా చేసుకునే విధంగా లేకుండా ఈరోజు ఆ బుగ్గవంకలో అక్కడి నుంచి వచ్చి ఆ తుమ్మ చెట్లలో ఎవరే కానీ అసలు కనీసం బండితులు కూడా మేము రాము ఆ చెట్ల లేక అని చెప్పేసి అన్నీ కూడా అతను భంగపడుకుని ఆ రవాణా చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. బడుగు బలహీన వర్గాలు ఇక్కడే కాదు ఎక్కడ కూడా కనీసం ఎంఆర్ఓ గారు క్లియరెన్స్ లెటర్ ఇచ్చినా కూడా ఆధిపత్యాన్ని దొరల చేతుల్లో ఉంది కాబట్టి ఎంఆర్ఓను కూడా లెక్క చేయకుండా ఓబులెడ్డి వీళ్ళని నిర్బంధించి రోడ్డు ఇవ్వకుండా ఈరోజు అధ్వానంగా ఈరోజు పైరు బండి ఆ పత్తి ఈరోజు కింద రాలిపోతూ ఉంటే అతని వేదన ఆవేదన నిజంగా మేము చూడలేక ఎంఆర్పి తరఫున మేము ఖండిస్తున్నాం. అవసరమైతే ఎంఆర్ఓ గారిని కలుస్తాం, ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ ఇస్తాం, కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. వెంకట సుబ్బయ్యకి న్యాయం జరిగే వరకు ఎంఆర్పిఎస్ ఉపేక్షించమని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. గతంలో పెండింగ్లో ఉన్న 4-5 విడత రుణమాఫీని అమలు చేసి తెలంగాణ తరహాలో 2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని ఏపీ రైతు సంఘం అధ్యక్షులు ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక ఎద్దుల ఈశ్వరరెడ్డి హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కోటయ్య కమిటీ సిఫార్సుల మేరకు 1,50,000 వరకు రుణాలను మాఫీ చేస్తామన్నారు. 50,000 వరకు 3 దశలుగా రుణాలను మాఫీ చేసి 50,000కు పైబడిన రుణాలను 4-5 విడతల్లో రుణమాఫీ చేస్తామని బాండ్లు ఇచ్చారన్నారు. ఈ కారణంగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన 4వ విడత 5వ విడత బాండ్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోనందున రైతులు అప్పుల పాలయ్యారన్నారు. 2024 ఎన్నికల్లో తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినందున 4వ విడత 5వ విడతలో మిగిలిపోయిన బ్యాంకు రుణాలను తక్షణమే మాఫీ చేయాలని వారు కోరారు. రైతులు వేసిన పంటలు చేతికి రాక అతివృష్టితో లేదా అనావృష్టితో అప్పుల పాలయ్యారన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం విరివిగా అందించాలని, రైతులు అధిక వడ్డీలతో అప్పుల పాలు కాకుండా చూడాలని కోరారు. ఈ క్రమంలో రైతాంగ సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 29, 30, 31వ తేదీల్లో మదనపల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర స్థాయి సమ్మేళనాలు జరుగుతాయని, ఈ సమ్మేళనాలకు 26 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఈ సమ్మేళనాలలో ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గాలిచంద్ర, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారెడ్డి, పోతిరెడ్డి భాస్కర్ పాల్గొన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారము రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికంతా కూడా వ్యవసాయ రుణాలు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో కూడా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ప్రకటించి అది పూర్తి స్థాయిలో రద్దు కానటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 1,56,000 మంది కౌలు రైతులు కౌలుకు తీసుకొని చేసే వ్యవసాయం గిట్టుబాటు రాక చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు. అదేవిధంగా 76 లక్షల మంది రైతులు ఈరోజు సాగుదారులుగా ఉన్నారు. రమారమి 1 కోటి మంది రైతులు ఉంటే అందులో దాదాపు 35 నుంచి 40 లక్షల మంది
చిన్నకారు, సన్నకారు రైతాంగం ఉంది. కాబట్టి అలాంటి రైతులు చాలా పెద్ద ఎత్తున అప్పులు చేసినటువంటి అప్పులు తీర్చలేక, వ్యవసాయంలో గిట్టుబాటు లేక అప్పుల్లో మునిగి అప్పుల్లో తేలుతూ ఉన్నారు. అలాంటి వారందరికీ ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో నిన్ననే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేసింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఒక అంచనా ప్రకారం కనీసం రైతులు 5 ఎకరాలు 6 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 35 లక్షల మంది ఉంటారని చెప్పేసి ఒకవైపున వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి నిపుణుల లెక్కలు ప్రకటించినటువంటి మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం లాగా ఈ రాష్ట్రంలో కూడా రుణాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమ్మేళనాలు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 29, 30, 31 తారీఖుల్లో జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో అది కౌలు రైతులు కానీ, మామిడి రైతులు, అదేవిధంగా పసుపు, ఉల్లి, హార్టికల్చర్ పంటలకు సంబంధించినటువంటి జీడి మామిడి అన్ని రకాల రైతాంగ సమస్యలపైన చర్చించడానికి అది వేదిక కాబోతా ఉంది. ఈ రైతు సమ్మేళనాలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మాజీ మంత్రులు ఎస్కేఎం కన్వీనర్ ఒడ్డే శోభనాథేశ్వరరావు గారు, అదేవిధంగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడి లక్ష్మీనారాయణ గారు, రావుల వెంకయ్య గారు వీరందరూ కూడా హాజరవుతా ఉన్నారు. మరి ప్రభుత్వం కూడా తక్షణం ఈ చర్యలు తీసుకోవడంలో రాష్ట్రంలో మరొకటి ఇటీవల కాలంలో రెగ్యులర్గా పత్రికల్లో వస్తూ ఉన్నాయి వార్తలు, గుంటూరులో నకిలీ ఇత్తనాలు పట్టుబడ్డాయని, అదేవిధంగా పక్కన నంద్యాల జిల్లాలో నకిలీ ఇత్తనాలు తయారు చేస్తున్నారని చెప్పి, మరొక చోట నకిలీ ఇత్తనాలు బయటపడ్డాయని చెప్పేసి, ఒక్క మాటలో చెప్పాలంటే గత 5 సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున నకిలీ ఇత్తనాలు కంపెనీలన్నీ కూడా తయారు చేసి రైతాంగాన్ని వెన్ను విరిచేటువంటి పద్ధతిలో తయారవుతున్న నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ నకిలీ విత్తనాలకు ఒక హబ్బుగా మారినటువంటి నేపథ్యంలో తక్షణం నకిలీ విత్తనాలను అరికట్టి రైతాంగాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నామని కేంద్ర భవన నిర్మాణ మండలి సలహా చైర్మన్ శ్రీనివాసులు నాయుడు కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇంకా అనేక మంది కార్మికులు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇటువంటి తరుణంలో కార్మికులు సత్వరమే స్పందించి వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. అలాగే చాలా వరకు భవన నిర్మాణ కార్మికులు క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించేలా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. భవన నిర్మాణ కార్మికుల నిధులు గత ప్రభుత్వం వాడుకుందని, ఈ విషయంగా కార్మికులకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఆత్మహత్య చేసుకున్న కార్మికులకు న్యాయం చేస్తామని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారన్నారు. జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పార్టీ మరింత పుంజుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. మిత్రులారా, ఇవాళ గత రాష్ట్ర ప్రభుత్వంలో అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఎలా అవస్థలు పడ్డారో మీకు అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వంలో ఇవాళ భవన నిర్మాణ కార్మికులకు దాదాపు వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక అనేక వేల మంది పొట్టకూటిగా పట్టుకొని వివిధ రాష్ట్రాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి తన పొట్టను కాపాడుకోవడం కోసం, ఆకలిని తీర్చుకోవడం కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కోవిడ్ సందర్భంలో కావచ్చు, మిగిలిన అనేక సందర్భాల్లో ఈ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక అవకతవకల వల్ల భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరూ కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది.
కాబట్టి వాళ్ళందరూ ఇవాళ కొత్త ప్రభుత్వంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే వచ్చారో కొత్త ప్రభుత్వం వాళ్ళందరి మీద కూడా ఒకసారి దృష్టి పెట్టి వాళ్ళ సమస్యలపై దృష్టి పెట్టి వాళ్ళందరికీ కూడా పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఈ పత్రికా ముఖంగా కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ సంక్షేమ మండలిలో దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రిజిస్టర్ అయి ఉన్నారు. ఈ 30 లక్షల మంది కాకుండా అనేక మంది రిజిస్ట్రేషన్ లేకుండా గత 5 సంవత్సరాల్లో కూడా దాదాపు 75 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో ఉన్నారు. ఆ రాష్ట్రంలో వారంతా కూడా రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అనేక సంక్షేమ కార్యక్రమాలను అందుకోలేక వీళ్ళందరూ కూడా పాపం నష్టపోవడం జరుగుతూ ఉంది. దానివల్ల భవన నిర్మాణ కార్మికులు తద్వారా నష్టం చెందుతూ ఉన్నారు. కాబట్టి వీరందరినీ కూడా వెంటనే త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపడుతూ అదేవిధంగా గత ప్రభుత్వంలో అనేక మంది సంక్షేమ కార్యక్రమాలను పొందలేక దాదాపు నాకు అందిన సమాచారం ప్రకారం కూడా 5 లక్షల క్లైమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్లైమ్స్ పెండింగ్లో ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఆ 5 లక్షల క్లైమ్స్ను కూడా వాళ్ళందరికీ అందించి వాళ్ళందరికీ ఆర్థిక పరంగా కూడా చేయూతను అందించాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కాబట్టి మిత్రులారా, మేము రాబోయే రోజుల్లో భవన నిర్మాణ ఏదైతే కోవిడ్ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ అందకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడడం జరిగింది. ఆ రోజుల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మిగిలిన అనేక పార్టీలు కావచ్చు ఆ రోజు ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. ఆ ఉద్యమాల్లో నేను కూడా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. అనేక విధంగా గత ప్రభుత్వంలో నేను కూడా గత ప్రభుత్వ ముఖ్యమంత్రికి పాత ముఖ్యమంత్రికి ఎవరికైతే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆత్మహత్యలు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా వాళ్ళకి కాంపన్సేషన్ అందించాలని చెప్పేసి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ జిల్లాలోని ఇడుపులపాయ IIITలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. ఇడుపులపాయ క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టారు. నేడు రేపు ఎంపికైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియ ఉంటుందని IIIT అధికారులు తెలిపారు. ఒంగోలు IIITకి సంబంధించి ఈ నెల 24-25 తేదీలలో ఆర్కే వ్యాలీ IIIT క్యాంపస్లోనే అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని IIIT అధికారులు తెలిపారు. మొదటి రోజు 515 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో మొదటి అడ్మిషన్ను IIIT డైరెక్టర్ కుమారస్వామి గుప్తా సత్యసాయి జిల్లా తాడిమరి మండలం మర్రిమాకులపల్లి మహేష్ బాబు అనే విద్యార్థికి అందించారు. ఇవాళ గైర్హాజరైన విద్యార్థులకు రేపు కానీ ఎల్లుండి కానీ అడ్మిషన్లు నిర్వహిస్తామని డైరెక్టర్ కుమారస్వామి గుప్తా ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు ఆర్కే వ్యాలీ క్యాంపస్లో 2024-25 సంవత్సరానికి అడ్మిషన్ పొందిన విద్యార్థులు రిపోర్ట్ చేయడం జరిగింది. ఉదయాన్నే ఇప్పటికీ 370 మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు. వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసి పంపిస్తాం. ఈ సందర్భంగా ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. వాళ్ళందరికీ నేను ఇక్కడ మా టీం తరపు నుండి స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ ఈ కోర్సు 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్. వాళ్ళు ఇక్కడ 6 సంవత్సరాల పాటు చదువుతారు. 2 సంవత్సరాలు PUC, ఆ తర్వాత వాళ్లకు నచ్చిన విధంగా మార్కుల ప్రాతిపదికన ఇంజనీరింగ్ ప్రవేశాలు కల్పించి 4 సంవత్సరాలు చదివించి డిగ్రీతో పాటు మంచి ఉపాధి ఏర్పాటు చేసి పంపించేలాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ తల్లిదండ్రులు మీరు ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి ఇక్కడ ఉన్న వసతులు చూసుకొని తర్వాత కూడా మీరు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ప్రాంగణాన్ని పరిశీలించి మీ కష్టసుఖాలను మాకు తెలియజేస్తే మేము ఎప్పటికప్పుడు మీ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేస్తాం. ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్
ఎందుకు స్థాపించారనేది మీకు అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పేద బడుగు వర్గాల రూరల్ ఏరియా ప్రజల కోసం ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే 92% మంది విద్యార్థులు కంప్లీట్గా జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి రావడం జరిగింది. వీళ్ళందరికీ వసతితో కూడిన విద్యాబోధన ఇస్తూ ఉపాధి కల్పించేలాగా మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. రాగల 6 సంవత్సరాల్లో వాళ్ళు ఖచ్చితంగా మంచి నైపుణ్యతతో ఇక్కడి నుంచి బయటికి వెళ్తారని ఆశిస్తున్నాం. కడప 1 టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తన పరిధికి మించి ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్షులు బొగ్గుల గుర్రప్ప తెలిపారు. కడప నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20వ తేదీ రాజీవ్ పార్క్ వద్ద మాజీ ప్లీడర్ గుర్రప్ప కుమారుడు నవదీప్ తన కళాశాల ముగించుకొని మోటార్ బైక్లో వస్తుండగా అతన్ని వెంటాడి తీవ్రంగా గాయపరచడం జరిగిందన్నారు. 1 టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి లాఠీతో విచక్షణారహితంగా కొట్టడంతో నవదీప్ తీవ్రంగా గాయపడి రిమ్స్లో చేరడం జరిగిందన్నారు. ఈ విషయంగా ప్రశ్నించిన న్యాయవాది అయిన బాధితుడి తండ్రిని సైతం కులం పేరుతో దూషిస్తూ అమర్యాద పరంగా మాట్లాడడం తగదన్నారు. ఎవరైనా తప్పు చేస్తుంటే పోలీసులకు నిలుపుదల చేసే అధికారం ఉందని, కొట్టే అధికారం వారికి లేదన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను విస్మరించి కొన్ని సమస్యలకు పోలీసులే కారణం కావడం ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంగా బాధితుడి తండ్రి పోలీస్ స్టేషన్కు వెళ్ళగా అవమానకరంగా మాట్లాడి ఫిర్యాదు కూడా తీసుకోకుండా తిరిగి కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. తప్పు చేస్తే ప్రశ్నించకుండా ఏకంగా దాడి చేయడం ఎస్ఐ మధుసూదన్ రెడ్డికి తగదన్నారు. ఈ అంశంపై నేడు న్యాయవాదులు విధులు బహిష్కరించారని తెలిపారు. ఘటనపై సంబంధిత ఎస్ఐపై ఉన్నతాధికారులు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ప్లీడర్ జి గురప్ప గారి కుమారుడు గడ్డ నవదీప్ విద్యార్థి, చదువుకున్నటువంటి విద్యార్థి తన కాలేజీ ముగించుకొని బైక్లో వెళ్తూ ఉంటే పోలీసుల్ని చూసి బెదిరిపోయి వెళ్తూ ఉంటే వెంటబడి అతన్ని బీగం లాక్ తీసుకొని సెల్ ఫోన్ తీసుకొని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి విచక్షణారహితంగా బూట్ కాల్తో లాఠీతో తనకిష్టం వచ్చిన రీతిలో గొడ్డును బాదినట్టు బాది గాయపరిచి, ఆ సందర్భంలో తన మిత్రుడు అచ్చయ్య అనేటువంటి మిత్రుడు ఈ విషయాన్ని అంతటిని కూడా వాళ్ళ తండ్రికి జి గురప్ప గారికి తెలియజేయగా అతన్ని కులం పేరుతో దూషించడము ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ పత్రికా మిత్రుల ద్వారా పోలీసు డిపార్ట్మెంట్కి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా సరే తప్పు చేస్తున్నట్లయితే పోలీసులకి నిలుపుదల చేసేటటువంటి అధికారం ఉంది, అంతవరకే. కానీ కొట్టేంతటువంటి అధికారం వాళ్ళకి ఇవ్వలేదు, ఏ చట్టం కూడా ఇవ్వలేదు. కానీ వారంతకు వారే ప్రెస్టేజ్కి పోయి సెల్ఫ్ ఈగోతోటి ప్రజల ప్రాథమిక హక్కుల్ని కూడా విస్మరించి కొన్ని సమస్యలకు మూలం కారకులు వాళ్ళే అవ్వడము, దీన్ని మేము ఒక బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఒక న్యాయవాదిగా నేను తీవ్రంగా ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను. అందువలన ఈరోజు నేను పత్రికా సమావేశంలో పెట్టి మా న్యాయవాదికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఫ్రాక్చర్ అవ్వడానికి ఆ పిల్లవాడు ఏం చేశాడు? ఫ్రాక్చర్ అయ్యేదానికి నువ్వు గతంలో ఉన్నటువంటి ఊన్స్ని ఆధారంగా చేసుకొని నువ్వు డిఫెన్స్ కోసము మళ్ళీ ఎమ్మెల్సీ కేసుగా మెడికల్ లీగల్ కేసు కింద పెట్టి వీళ్ళని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడము, తండ్రి కొడుకుల్ని. జడ్జి గారు చేసేటువంటి పనులు మీరెవరండి చేయడానికి? అందువలన ఈ రోజున జిల్లా బార్ అసోసియేషన్, కడప బార్ అసోసియేషన్ ఈ తీవ్రమైనటువంటి చర్యకు నిరసనగా విధులకు మేము గైర్హాజరు అవ్వడం జరిగింది. అందరూ కూడా ముక్తకంఠంతో ఈ పరిస్థితిని ఆమోదించడం కూడా జరిగింది.
ప్రజలు షుగర్ వ్యాధిని గుర్తించేందుకు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకొని వైద్య సేవలు పొందకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణం హోమస్పేటలోని కళ్యాణ చక్రవర్తి ఆసుపత్రిలో ఉచిత షుగర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. HbA1c పరీక్ష ద్వారా 3 నెలల కాలంలో మన శరీరంలో షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. దీని ద్వారా షుగర్ను నియంత్రించుకునేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. మానవుని జీవనశైలి, ఆహారపు అలవాట్లు తదితర అంశాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్నారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేసినా సకాలంలో గుర్తించి వైద్యం చేయించుకోకపోతే మనిషి అనేక రోగాల బారి పడివేసే అవకాశం ఉందన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారైనా షుగర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కళ్యాణ చక్రవర్తి ఆసుపత్రిలో నిర్వహించే వైద్య శిబిరంలో సుమారు 500-600 ఖరీదైన HbA1c షుగర్ పరీక్షను 100 మందికి ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన, జీవనశైలిని క్రమశిక్షణ ఉంచుకోలేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. వైద్య శిబిరానికి విచ్చేసిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు అందించారు. స్థానిక కళ్యాణ్ చక్రవర్తి హాస్పిటల్, డాక్టర్ నాగదర్శిగిరెడ్డి హాస్పిటల్ నందు ఉచిత షుగర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా షుగర్ టెస్ట్ ఉచితంగా చేస్తున్నారు. అంతేకాకుండా HbA1c అనే పరీక్ష గడిచిన 3 నెలలుగా మనకు షుగర్ మన శరీరంలో ఏ విధంగా ఉంది, అధికంగా ఉందా, కంట్రోల్లో ఉందా, లేదు షుగర్ పడిపోతూ ఉందా అని సూచించే టెస్ట్. అంటే గడిచిన 3 నెలలుగా ఎలా ఉంది అని ఆ టెస్ట్ తెలుపుతుంది. మామూలుగా మనము FBS, PBS చేస్తే నిన్నటి దినంన షుగర్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి మన వాళ్ళు రెగ్యులర్గా పేషెంట్స్ చేసే తప్పు ఏంటంటే, రేపు టెస్ట్ చేసుకుంటున్నాం అనగా ఈరోజు బాగా షుగర్ డైట్లో కంట్రోల్లో ఉండేసి ఈరోజు టెస్ట్ చేస్తే నార్మల్గా అనిపిస్తే నా షుగర్ కంట్రోల్లో ఉందిలే అని ఆనందంగా ఫీల్ అవుతుంటారు. కానీ మిగతా రోజుల్లో అంతా రక్తంలో చక్కెర శాతం అధికంగా ఉండడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ HbA1c అనే పరీక్ష చేస్తే లాస్ట్ 3 నెలలుగా అంటే 90 రోజులుగా కన్సిస్టెంట్గా మన శరీరంలో షుగర్ ఏ విధంగా ఉంది, అంటే నార్మల్ రేంజ్లో ఉందా, ఎక్కువగా ఉందా అనేది తెలుస్తుంది. కాబట్టి అటువంటి టెస్టు దాదాపు బయట 500 నుంచి 600 కనీసం అన్నా కూడా ఛార్జ్ చేస్తున్నారు. అటువంటి టెస్టును కనీసం అంటే ఒక 100 మందికి ఈరోజు ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. రెండోది, డయాబెటీస్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా ఈరోజు జబ్బులు 2 విధానాలు వ్యాప్తి చెందేవి. రెండోది మన జీవన శైలితో వచ్చే జబ్బులు. సో ఈ షుగర్ వ్యాధి అనేది మన జీవనశైలి, జీవన విధానం వల్ల వచ్చే సమస్య. ఎక్కువగా మన ఫెమిలియల్గా రావచ్చు, కానీ ఎక్కువ శాతం మటుకు మన జీవనశైలి ఈ అనుగుణంగా చాలామందికి సంక్రమిస్తుంది. సో ఈ షుగర్ వ్యాధి, షుగర్తో వచ్చే సమస్య ఏంటంటే, మన శరీరంలో షుగర్ శాతం ఎక్కువగా ఉంటే దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశాలు, తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అవి ఏంటంటే పక్షవాతం కానీ, హార్ట్ అటాక్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, కంటి చూపు మందగించడం కానీ, కాలుకి రక్త ప్రసరణ తక్కువై కాళ్ళు చెడిపోయి గ్యాంగ్రీన్ ఫామ్ కావడం కానీ, ఇవన్నీ కూడా వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. అదే మనము డాక్టర్ గారిని సంప్రదించి ఎర్లీగా డయాబెటీస్, ఈ స్క్రీనింగ్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయగలిగితే వచ్చే కాంప్లికేషన్స్ డిలేడ్గా ఉంటాయి. అంటే మన శరీరంలో ఎర్లీగా డిటెక్ట్ చేసి మందులు స్టార్ట్ చేసి వ్యాయామం అది చేస్తూ డైట్ కంట్రోల్లో పెట్టుకుంటే దీర్ఘకాలిక సమస్యలు వచ్చే సమయం చాలా పెరుగుతుంది. అంటే మామూలుగా 5-10 ఏళ్ళకు వచ్చే దీర్ఘకాలిక సమస్యలు 20-30 ఏళ్ళకు కానీ రావు. సో ఈ ప్రతి ఒక్కరు కూడా షుగర్ వ్యాధి అంటే భయపడకుండా, అది ఏదో పెద్ద జబ్బు కాదు, ఇందాక చెప్పినట్లు జీవన శైలి విధానం వల్ల వచ్చే జబ్బు కాబట్టి దాన్ని ముందుగా గుర్తించి దానికి డాక్టర్ గారి సూచన మేరకు మందులు వాడుతూ వ్యాయామం చేస్తూ తిండి కూడా కంట్రోల్లో ఉంటే ఈ జబ్బు పెద్ద సమస్య కాదు, ఇది ట్రీటబుల్ డిసీజే. కాబట్టి అందరూ కూడా ప్రజలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, హత్యాయత్నాలు కొనసాగడం విచారకరం. రాష్ట్ర పరిస్థితుల పట్ల పాలకులపై కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం.
ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అధికారులకు కలెక్టర్, అదనపు ఎస్పీల ఆదేశం. ఆశా కార్యకర్తల స్థానాలలో తమ వర్గీయులు నియమించుకునేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలను సత్వరమే విరమించుకోవాలి. ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.